అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనము నుండి 25వ వచనం వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనము నుండి 25వ వచనం వరకు. కడరాత్రి భోజనము. పులియల రొట్టెల పండుగ మొదటి దినమున యేసు ఆయన శిష్యుల వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము పరిచదము అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒక రోజున ఒకనొక మనుషుని వద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, శిష్యులతో నీ గృహమునకు పాస్కా భోజనము భుజింతుము అనే గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారంగా శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో ఆయన భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండగా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగులు చింతించి, ప్రభువా నేనా అని ఒక్కొక్కరు అడగసాగిరి. అందులోకి ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి రాయబడినట్లుగా మనిషి కుమారుడు చంపబడును, కానీ మనిషి కుమారుని అప్పగించేవానికి అయ్యో అనర్థము, అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగించనున్న యోధ, గురువా నేనా అని అడుగుగా, నీవు చెప్పినది అని యేసు సమాధానం ఇచ్చును. ఇది ఏల్వార్ వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు.